దేవుని యొక్క కనికరము మన మీదికి దిగి వచ్చునట్లు, ఆయన యొక్క దృష్టి మన మీద పడినట్లు మనమందరము ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడు అనుగ్రహించినట్లు మనం అడుగుదాం. ఆయన మాట్లాడితే మనకు మేలు, ఆయన మాటకు విధేయత చూపిస్తే మనకు బహు ఆశీర్వాదం. పరిశుద్ధుడవై ఉన్న మా తండ్రి, నీకు వందనాలు నాయనా. అలనాడు మీ యొక్క గాబ్రియేలు దేవదూతను మరియ గారి యొద్దకు పంపినప్పుడు, మరియా ఏ విధంగా గాబ్రియేలు యొక్క మాటలు విని, నీ మాట ప్రకారము నీ దాసురాలనైనా నాకు అవును గాక అంది. దేవా, మా జీవితానికి అవసరమైన నీ వాక్కును మాకు అందించండి నాయనా. మేము నీకు లోబడాలి, నీలో బలపడాలి, నిన్ను ప్రేమించాలి నా ప్రభువా. ఈ లోకములో ఉన్న సమస్తాన్ని మేము త్యజించగలగాలి నాయనా. మాలో ఉన్న లోకాన్ని తీసివేయండి నాయన, మాలో ఉన్న శరీరాశలు తీసివేయండి నాయన, దైవికమైన కోరికలు మాలో పెట్టండి నాయన. దేవా, నిన్ను ప్రేమించు హృదయాన్ని మాకివ్వమని ప్రార్థిస్తున్నా. అలాంటి వాక్కును మీరు మాకు అందించండి నాయన. మా ఆత్మీయ జీవితం ఎలా ఉందో, మా భక్తి ఎలా ఉన్నదో, మా విశ్వాసం ఎలా ఉన్నదో, మా నడవడిక ఎలా ఉన్నదో, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నువ్వు మమ్మల్ని చూసినప్పుడు నాయన, మమ్మల్ని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉండాలి నాయన. అలాంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, మీ దాసుడైన నేను నీ పక్షంగా నిలబడి ఉంటుండగా నన్ను మరుగుపరచండి. నీ మాటలు నాలో ఉంచండి నాయన. నన్ను బోరగా కేవలం వాడుకోండి నాయన. అందరూ దీవించబడినట్లు, ఆత్మలో బలపడినట్లు, సంఘ క్షేమము కొరకు నన్ను మీరు వాడుకొని మహిమ పొందమని. నిద్రమత్తు కలిగించే దురాత్మలు, అనాలోచితము కలిగించే దురాత్మలు యేసు నామములో పారద్రోలుతూ ఉన్నాము నాయన. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన దీవెనలు కలగాలని దేవుని సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ అందరికీ కూడా దైవ దీవెనలు ఉండాలని, దేవాతి దేవుడే మనకు స్నేహితుడిగా ఉండాలని, మన జీవితంలో కూడా దేవుడు మనకి ఆత్మ సంబంధమైన స్నేహితుల్ని దయచేయాలని, మనము కూడా ఇతరులకు ఆత్మ సంబంధమైన స్నేహితులుగా ఉండగలిగే ఆ కృపను దయచేయాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 18వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి చదువుదాం. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 18వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకునెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునెను. దేవుని బిడ్డలారా, మనము చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. రాకడ దినాల్లో మనుషులు స్వార్థపరులుగా మారిపోతారు. బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని రాకడకు సూచనలు ఏంటంటే, మనుషుల్లో స్వార్థం పెరిగిపోద్ది. నేను, నా కుటుంబము అంతవరకే. ఈ రోజుల్లో మనుషులు నేను ఎంతగా దీవించబడ్డాను, ఎంతగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాను, ఎంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాను, నా బిడ్డలు ఎంత గొప్ప చదువులు చదువుతున్నారు అని అంతవరకు మాత్రమే ఆలోచించుకునే స్థితిలో మనం ఉన్నాం.
ఒకప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. తల్లిదండ్రులు బిడ్డల్ని కూడా ప్రేమించలేని రోజులివి. బిడ్డలు తల్లిదండ్రుల్ని ప్రేమించని రోజులివి. సహోదరులు సహోదరులను, సహోదరీలు సహోదరీలను కూడా ప్రేమించలేని దినాల్లో మనమున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి దినాల్లో దేవుని బిడ్డలుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అన్నిటికన్నా బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనది ప్రేమ. ఎందుకంటే మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అపవాది ప్రేమకు వ్యతిరేకమైనది, అది ఏదైనా కావచ్చు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మన దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే శత్రువుల్ని సహితము, యేసయ్యను చంపిన వారిని సహితము ప్రేమించగలిగిన ప్రేమ యేసయ్య ప్రేమ. అది మనం కూడా దేవుని బిడ్డలంగా చివరి దినాల్లో దేవుని కొరకు మనం నిలవబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభువు మనల్ని లోకములో ఉప్పుగా పోల్చాడు, లోకములో వెలుగుగా దేవుడు మనల్ని పోల్చాడు. మనం ఆ విధంగా ఉండగలగాలి. ఈ రోజున మన జీవితంలో ఒక్కరైనా మనల్ని హృదయపూర్వకముగా ప్రేమించేవారు, స్నేహం చేసేవారు ఉన్నారా? మన జీవితంలో నిజమైన స్నేహితులు ఒక్కరైనా మనం కలిగి ఉన్నామా? పోని మనం ఎవరికైనా ఒక్కరికైనా నిజమైన స్నేహితులుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? ఈ ప్రశ్న మనం వేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. స్నేహితులు అంటే బైబిల్ గ్రంథంలో మనకు ప్రాముఖ్యంగా కనపడేవారు దావీదు, యోనాతాను. దావీదు యోనాతాను యొక్క స్నేహం, వారి బంధం చాలా గొప్పది. దావీదు యవనస్తుడిగా ఉన్నాడు. దావీదు గొలియాతును జయించి ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ తీసుకుని వచ్చాడు. అలాంటి దావీదు సౌలు గారితో మాట్లాడుతూ ఉన్నారు. దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉండగా దావీదు హృదయము యోనాతాను హృదయము కలిసిపోయిందంట. ఎంత గొప్ప మాట అండి! స్నేహం చేయాలి అంటే హృదయాలు కలవాలి. ఎవరికో మంచి ఉద్యోగం ఉంది, వారికి మంచి పొజిషన్ ఉంది, వారితో మన స్నేహం చేస్తే మనకేదో ఉపయోగం. ఎన్ని కూడా స్నేహాలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. స్నేహం అనేది హృదయాలు కలిస్తే కలిగేది స్నేహం. హృదయంలో ఏముంటది? అన్నీ కూడా, అన్ని రకాలైన ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు అన్నీ కూడా హృదయము నుండే ప్రారంభమవుతూ ఉంటాయి. అంటే ఒక మనిషితో మనం స్నేహం చేయాలి అంటే హృదయాలు కలవాలి, ఆలోచనలు కలవాలి, ప్రేమలు కలవాలి. అన్నీ కూడా మనము రిసీవ్ చేసుకోగలగాలి. దావీదు, యోనాతాను వారిద్దరు కూడా ప్రాణ స్నేహితులు అంట. ఎంత గొప్ప మాట వ్రాయబడిందండి! ప్రాణ స్నేహితులు అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చే అంతగా వారిలో ప్రేమ ఉన్నది అని అర్థం. దావీదు ద్వారా అంత గొప్ప విజయాన్ని దేవుడు దయచేసినప్పటికీ కూడా దావీదు గారు సౌలుతో మాట్లాడిన విధం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎంతో తగ్గించుకొని దీనుడిగా, అయ్యా నేను నీ సేవకుణ్ణి, నీవు ఎవరు అంటే నేను బెత్లెహేమీయుణ్ణి, యెష్షయి కుమారుణ్ణి, నీ సేవకుణ్ణి. తనలో ఎంతో తగ్గింపును మనం చూస్తా ఉన్నాం. ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండాలి అంటే వారిలో తగ్గింపు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వారిలోనే కాదండి, కుటుంబాలు నిలబడాలని అంతే. ఈ రోజుల్లో చూడండి, ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి మంచి జ్ఞానం ఉంటే ఆ కుటుంబం కష్టమే. ఇద్దరు పవర్ఫుల్ గా ఉంటే ఆ కుటుంబం కష్టమే. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే ఆ కుటుంబాలు కష్టమే. చాలా కుటుంబాలు ఐక్యతతో ప్రేమతో ఉన్నాయంటే కారణం ఏంటంటే ఒకళ్ళు అప్పులో ఉంటే ఒకళ్ళు డౌన్ లో ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, ఆ కుటుంబాలు ఎంతో ప్రేమతో, ఆప్యాయతో, అన్యోన్యతతో సాగిపోతూ ఉంటాయి. స్నేహాలు కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. స్నేహములో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా తగ్గింపులో ఉండగలగాలి.
ఆ తగ్గింపు హృదయ అంతరంగములో నుండి కలగాలి. దావీదు యోనాతానులు చివరి వరకు కూడా, వారి జీవితంలో యోనాతాను చనిపోయే వరకు కూడా దావీదు పట్ల అంత ప్రేమ కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయము సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. సౌలులో ఒక భయము అనేది మొదలైంది. ఏంటి ఆ భయం అంటే, దావీదుకు పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తా ఉన్నాయి. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు జయాన్ని ఇస్తా ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి జీవిస్తా ఉన్నాడు. సౌలులో ఒక టెన్షన్, నా రాజ్యము ఎక్కడ దావీదుదైపోద్దో. ఎందుకంటే ఈయనలో ఒక దురాత్మ వచ్చేసింది. ఎప్పుడైతే సౌలులో దురాత్మ వచ్చిందో ఆయనలో అనుమానం పెరిగింది. దేవుడు అభిషేకించిన దావీదు మీద వ్యతిరేకత పెరిగిపోయింది. దురాత్మ పట్టిన వాడు దేవుని అభిషేకము కలిగిన వారి మీద దాడి చేస్తారు. ఇది జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవకుడి మీద దాడి చేస్తే, దేవుడు అభిషేకించిన వ్యక్తి మీద దాడి చేస్తే వాటికి ఇంకా క్షమాపణ అనేది బైబిల్ గ్రంథంలో లేదు. ఇంకా బైబిల్ గ్రంథంలో క్షమించబడని పాపాలు కొన్ని ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందులో ఒకటి ఏంటంటే, దేవుడు అభిషేకించిన వ్యక్తి జోలు వెళ్ళకూడదండి. సౌలులో దురాత్మ ఉన్నది కాబట్టి దావీదును హతం చేసేయాలనుకున్నాడు. కానీ యోనాతాను చూడండి, దావీదు దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటా ఉన్నాడు, నీవు దాగి ఉండు. ఎందుకంటే దావీదు నీతిమంతుడు, దావీదు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. మళ్ళా వెళ్ళి తండ్రితో మాట్లాడాడు, తండ్రి దావీదు చేసిన తప్పేంటి? తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా మన ప్రజలకు రక్షణ తీసుకుని వచ్చిన వ్యక్తి ఆయన. ఒక్కవేళ నీవు గనక ఆయనకి వ్యతిరేకంగా వెళితే నీవు పాపము చేసిన వ్యక్తివైపోతావు, క్షమాపణ లేని పాపము చేసిన వ్యక్తివైపోతావని గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలు అలాగుంటాయండి. నిజమైన స్నేహాలు ఎలా ఉంటాయంటే, నిజమైన స్నేహాలు ఒకవేళ ఎదుటి వ్యక్తిలో నీతి ఉన్నప్పుడు, మనలో మన కుటుంబంలో తప్పు ఉన్నప్పుడు ఆ వ్యక్తి పక్షంగానే నిలబడాలి. మనుషులు ఈ రోజుల్లో అలా ఉండడం లేదండి. తప్పు మనదైనా సరే, నన్ను అంటావా, మా నాన్నగారిని అంటావా, మా అబ్బాయిని అంటావా, మా కూతురుని అంటావా అని దెబ్బలాడికి వెళ్ళిపోతా ఉన్నారు. అది దేవుని యొక్క ఆత్మ కాదు. నిజమైన స్నేహితుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నిజంగా ఆలోచన చేస్తే దానివల్ల యోనాతానుకే నష్టం. కారణం ఏంటంటే, దావీదు తర్వాత రాజు కావాల్సిన వ్యక్తి యోనాతాను. దావీదు ఉంటే యోనాతాను ఎప్పటికీ కూడా రాజు కాలేడు. ఆ సంగతి యోనాతానుకు కూడా తెలుసు. కానీ యోనాతానుకు తెలుసు, దేవుడు దావీదును అభిషేకించాడు అని. మరి స్నేహము యొక్క గొప్పతనాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 20వ అధ్యాయంకి వచ్చేసరికి, 20వ అధ్యాయములో దావీదు గారు పారిపోయి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ తరువాత మరలా యోనాతాను దగ్గరికి వచ్చాడు. యోనాతాను దగ్గరికి వచ్చి, నీ తండ్రి నన్ను చంపేయాలనుకుంటా ఉన్నారు, నేనేం పాపం చేశాను? నేను ఏదైనా పాపం చేస్తే నువ్వే నన్ను చంపే అని అంటూ ఉన్నాడు. నేను నీకేం సహాయం చేయాలంటే, రేపటి దినం అమావాస్య, నేను రాలేను, ఆ యొక్క సభలోనికి నేను రాలేను, వస్తే సౌలు నన్ను చంపేస్తాడు. కాబట్టి నేను నా యొక్క ఇంటికి బెత్లెహేముకు బలి అర్పించడానికి వెళ్ళాను అని
యోనాతానుని సౌలుతో చెప్పమంటాడండి. ఆ సమయంలో యోనాతాను అలాగే చెప్తాడండి. యోనాతాను దావీదు 20వ అధ్యాయము, సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనంలో, 20వ దావీదును ప్రేమించెను గనుక దావీదు చేత మరలా ప్రమాణము చేయించును. వారి ప్రాణాపాయ పరిస్థితుల్లో స్నేహాలు అనేవి అన్నీ ఉన్నప్పుడు మనకు తెలియదండి. స్నేహాలు మన జీవితంలో మనం అన్నీ కోల్పోయినప్పుడు నిజమైన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తూ ఉంటది. ఆరోగ్యం పోయినప్పుడు, లేకపోతే మనం శోధనల గుండా వెళుతూ ఉన్నప్పుడు, అపవాది మన మీద దాడి చేసినప్పుడు, మన జీవితంలో ఉండే నిజమైన స్నేహితులు అప్పుడు మనకు తెలుస్తూ ఉంటది. వారిని గనక మన జీవితంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదండి. మన జీవితంలో మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, మన పరిస్థితులు దీనముగా ఉన్నప్పుడు మనతో స్నేహం చేసిన వ్యక్తుల్ని మనము ఎప్పుడూ కూడా వారిని మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు పారిపోయి కెయిలాకు వెళ్ళారు. కెయిలా నుండి జీపు అరణ్యానికి వెళ్ళారు. జీపు అరణ్యమునకు వచ్చిన తరువాత యోనాతాను దావీదు దగ్గరికి వచ్చాడండి. 23వ అధ్యాయం మీరు తర్వాత ధ్యానం చేయండి. వచ్చిన తర్వాత చివరిగా కలుసుకున్న సందర్భం అది. దావీదు యోనాతాను కలుసుకున్నారు, ఏడ్చారు. ఏడ్చిన తరువాత యోనాతాను దావీదును బలపరిచాడంట. యోనాతాను దావీదును బలపరిచాడు. నిజమైన స్నేహితుడు చేసే పని ఏమిటంటే తన స్నేహితుడిని బలపరచాలి, ధైర్యపరచాలి, శక్తినివ్వాలి, నిలబెట్టాలి. కృంగిపోయిన వారిని నిలబెట్టగలగాలి. నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్న మాటలు చూడండి, ఎంత గొప్ప మాట అన్నాడు. 15వ వచనము నుండి, 23వ అధ్యాయము 15వ వచనము నుండి, తన ప్రాణమును తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకుని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలునకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతనిని బలపరిచాను. జీపు అరణ్యంలోనికి దావీదు గారు వచ్చారు. అదే అరణ్యంలో దావీదును పట్టుకోవడానికి సౌలు గారు మరొక పక్కన ఉన్నారు. ఎలా ఉంటది? ఒక రాజుగారు ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి బ్రతకగలడా? ధైర్యంగా నిలబడగలడా? ఒక రాజే ఒక సామాన్యమైన వ్యక్తి మీద పగబడితే, పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, అనేక వేల మంది సైనికులు దావీదును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఏం చేయగలరు ఎవరైనా? ఎవ్వరు బలపరిచిన ధైర్యం సరిపోని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో యోనాతాను జీపు అరణ్యమునకు వెళ్ళి దావీదు దగ్గరకు వెళ్ళి దావీదును బలపరిచిన విషయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నా తండ్రి నిన్ను పట్టుకొన జాలడు, నీవు తప్పకుండా రాజు అవుతావు. దేవుడు ఒక వ్యక్తికి ఒక వాగ్దానం ఇస్తే తప్పకుండా ఆ వాగ్దానము నెరవేరుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, దేవుని ద్వారా మనం ఒక వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు, ఆ పొందుకున్న వాగ్దాన ప్రకారం మన నడవడిక మార్చుకున్నప్పుడు, మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు తప్పకుండా మన జీవితంలో చూస్తూ ఉంటాం. దేవుడు దావీదును నలగగొట్టిన పరిస్థితులు చాలా గొప్పవే, మనకు అర్థం కావండి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, ఏర్పాటు చేసుకుంటే, అభిషేకించుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతంగా వాడుకోవాలి అనుకుంటే ఆ మార్గము అంత తేలికైన మార్గం కానే కాదు. అది చాలా కష్టముతో కూడుకున్న మార్గం, ఇరుకుతో కూడుకున్న మార్గం, లోకమంతా వెలివేసే మార్గం. స్వయంగా రాజుగారే శత్రువైపోయాడు.
మనం ఎవరికైనా మేలు చేస్తే, ఆ మేలు చేసిన వ్యక్తి మనకు శత్రువు అయిపోతే మనం కృంగిపోతాం. మీ బంధువుల్లో మీరు ఎవరికైనా సహాయం చేయండి, వాడు సహాయం పొందుకొని కొంతకాలమైన తర్వాత మిమ్మల్ని తిడతా ఉన్నారనుకోండి, ఏమైపోతాం? అది కూడా దేవుని చిత్తమే, అది కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించే ఒక మార్గమే. మనకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. మనం అనుకుంటాం ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళు తిరిగి మళ్ళా మనకు ఉపకారం చేస్తామేమో అనుకుంటాం. కొన్నిసార్లు వాళ్ళే మన శత్రువులు అయిపోతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ రోజున ఎవరు మనకు శత్రువులుగా తయారవుతారో మనం చెప్పలేం. దావీదు యొక్క భయంకరమైన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, తప్పించుకోలేని పరిస్థితుల్లో యోనాతాను వెళ్ళి దావీదును బలపరుస్తున్న మాటలు మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో వారిద్దరికి ఉన్న ప్రేమంట పురుషునికి స్త్రీకి ఉన్న ప్రేమకు మించిన ప్రేమ అంటండి. అలాంటి ప్రేమ బైబిల్ గ్రంథంలో లేదు. ఎవ్వరూ మనకు కనపడరు. ఇంకా మనుషుల్లో దావీదు యోనాతానుకున్నంత ప్రేమ. యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఎంతో ఏడ్చాడు. ఆ ఏడ్పును చూసిన వారు ఏంటి ఇంత ప్రేమేంటి అని ఆశ్చర్యపోయారు. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా అలాంటి ప్రేమ, మనల్ని ప్రేమించే వారిని ఒక్కరినైనా మనం సంపాదించుకోవాలి. ఒక్కరినైనా. మనకి ఎంత ఆస్తి ఉన్నా ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఆరోగ్యం కాపాడుకోవడానికి, సంతోషంగా బ్రతకడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు. మనుషులు సంతోషంగా బ్రతకడానికి ఎన్నో రకాలైన ఫుడ్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. అదంటున్నారు, ఇదంటున్నారు, ఎన్నెన్నో ఉన్నాయి. అన్నిటికన్నా మించిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనిషి ఆరోగ్యంగా బ్రతకాలి అంటే నిన్నుగా, నీవంటే ఏంటో తెలిసి, నీ బలహీనతలు ఏంటో తెలిసి, నీ సమస్తము తెలిసి నిన్నుగా ప్రేమించే ఒక్క వ్యక్తి ఉన్నా చాలు. నీవు బహుధన్యుడవు ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుధన్యుడవు. మనుషులు ఎలా ఉన్నారంటే ముందు వద్దన్నా పొగుడుతారు. తెలుసండి, మనం వద్దన్నా మనల్ని పొగిడే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవునిలోనికి వచ్చి ఎంతకాలం భక్తిలో ఉండి, ప్రార్థన చేస్తా ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి, అన్ని కార్యక్రమాలు చేస్తా ఉండి కూడా ముందొకలాగా వెనకొకలాగా మనం ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? మనల్ని మెచ్చుకుంటాడా? నిలబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదుకి కొద్దిమంది స్నేహితులు ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 15వ అధ్యాయము 32వ వచనం మనం చదివినప్పుడు దావీదుకి మరొక స్నేహితుడు ఉన్నాడండి. ఈయన రాజు అయిన తర్వాత స్నేహితుడు ఈయన. ఆయన పేరు హుషై. దావీదు మీదకి తన సొంత కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. తన సొంత కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేస్తే దావీదు యెరూషలేమును విడిచిపెట్టి, తన యొక్క ఉన్నతమైన ఆసనాన్ని విడిచిపెట్టి, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పారిపోయిన సందర్భం అది. ఎంత ఘోరమండి! కారణం ఏంటంటే దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేస్తే దేవుడు దావీదు మీదకి ఉగ్రత పంపించాడు. దావీదు చేసిన పాపం ఏంటంటే తనకంటే నీతిమంతుడైన వాడిని ఊరియాను దావీదు చంపించాడండి. తనకంటే నీతిమంతుడైన వాడిని. ఈ మాట, తనకంటే నీతిమంతుడైన వారిని. దావీదు చేసిన ఒకే ఒక పాపం. ఆ పాపాన్ని బట్టి దావీదు మీదకి వచ్చిన శోధనలు మామూలు శోధనలు కాదు. ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఎంత ప్రార్థన చేసినా ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష మనం అనుభవించాల్సిందే. ఒకవేళ ఆ శిక్షలో, ఆ ఉగ్రతలో మనము దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ పొందుకుంటే దేవుడు ఆ తర్వాత కనికరిస్తాడండి. ఖచ్చితంగా దేవుడు కొట్టడం మాత్రం గ్యారంటీ. ఒక దెబ్బ కొడతాడు దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దావీదు పారిపోతా ఉన్నాడు, కొండలు ఎక్కుతా ఉన్నాడు. ఆ సమయంలో దావీదు స్నేహితుడైన హుషై వచ్చాడండి. 15వ అధ్యాయము 32వ వచనం చూడండి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనం.
దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చడికి రాగా అర్కీయుడైన హుషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చిన యెడల నాకు భారముగా ఉందువు. నీవు పట్టణమునకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన యెడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలి యొక్క ఆలోచనలు చెడగొట్టెదవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు. చూడండి, ఒక పని దావీదు గారు హుషైకి అప్పచెప్పారు. ఏంటి అంటే, నువ్వు నా దగ్గర కాదు ఉండవలసింది, నీవు తిరిగి యెరూషలేము వెళ్ళిపో. నీవు తిరిగి యెరూషలేమునకు వెళ్ళి నా కుమారుడైన అబ్షాలోము దగ్గర ఉండు. అక్కడ జరుగుతూ ఉన్న దుర్మార్గాన్ని నీవు జాగ్రత్తగా పరిశీలన చేసి నీవు నా వ్యక్తిగా అక్కడ ఉండు. నీకు తెలిసినవన్నీ కూడా సాదోకుకు అబ్యాతారుకు చెప్పు. ఎంత కష్టమైన పని. యెరూషలేమునకు వెళితే అబ్షాలోము ఈయన నమ్మాలి. ఎక్కడైనా పొరపాటున ఈ హుషై దావీదు వ్యక్తి అని తెలిస్తే అబ్షాలోము బ్రతకనిస్తాడా? సొంత తండ్రినే చంపడానికి ప్రయత్నం చేసిన అబ్షాలోము హుషైని బ్రతకనిస్తాడా? ఏం చెయ్యాలి? తన స్నేహితుని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలని యెరూషలేమునకు వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు చేసే పని ఏమిటంటే, తన స్నేహితుని కొరకు ఎంత కష్టం వచ్చినా బాధలు వచ్చినా నిలబడే వ్యక్తి కావాలి. ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు మారిపోయినట్లు మనుషులు మారిపోతున్నారండి. చాలా విచారం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకో మాట చెప్పమంటారండి, దేవుని బిడ్డల కన్నా చాలా విషయాల్లో రాజకీయ నాయకులే బెటర్ అన్నట్టు ఉందామండి. అలాగ అయిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు రోషముగా, పరిశుద్ధముగా, నీతిగా, దేవుని ఆత్మ కలిగి నిలబడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని కొరకు మనం జీవించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హుషై నిజంగా దావీదును ప్రేమించాడు. దేవుని ప్రేమ కలిగిన వాడు నిలబడ్డాడండి. దావీదును రక్షించిన వారిలో హుషై కూడా ఒకడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి సలహా ఇచ్చాడు. ఇంకా దావీదు యొక్క స్నేహితుల్లో ఇత్తయి అనే ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలోనే ఒక మంచి స్నేహితుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. రాజు గిత్తయుడుగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగా అని చెప్పగా ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువు నగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడును రాజువు నగు నీ ముందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేశాను. చూసారా, దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు హుషై దావీదు పక్షంగా నిలవబడ్డాడు. ఇక్కడ ఇత్తయి కూడా దావీదు అన్నాడు, వెళ్ళిపో అంటే, నేను వెళ్ళను, నీతో పాటు నేను అవసరమైతే చనిపోతాను, నీ కష్టాల్లో నేను కూడా తోడుగా ఉంటాను. దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నిలబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కృంగిపోయినా సరే తిరిగి నిలవబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి స్నేహితుడు మన జీవితంలో ఒక్కరు ఉన్నా సరే మనం బహుధన్యులం. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఏ రోజు ఏ కుటుంబం మీదకి ఏ తుఫాను వస్తుందో మనకు తెలియదు. ఏ తుఫాను వస్తుందో మనకు తెలియదు. ఒక కుటుంబంలో ఏ వ్యక్తి మీద అపవాది ఏ రకమైన దాడి చేస్తాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో
దావీదు యొక్క స్నేహితుడైన ఇత్తయి వలె మన జీవితంలో కూడా మనకు ఎవరైనా ఉంటే మనం బహుధన్యులం. ప్రియమైన దేవుని బిడ్డరా, మనం బహుధన్యులం. దావీదు జీవితంలో మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు ఉన్నారు. దావీదు రాజుగా ఉన్నప్పుడు, దావీదు రాజుతో ఉండి అధికారము పొంది ఉన్నత స్థితిలో ఉన్న గొప్ప వ్యక్తులు దావీదు కష్టాల్లో దావీదుకు వ్యతిరేకమైపోయి దావీదును చంపాలి అని ఆలోచన కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం. మరియు బలి అర్పింపవలననియుండి అబ్షాలోము గిలోనీయుడైన అహోతెపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అహీతోపెలు ఈయన మామూలు వ్యక్తి కాదు, దావీదు దగ్గర ఒక మంత్రి. దావీదు దగ్గర ఉన్న వారందరిలో కంటే ఈయనకి చాలా ప్రాముఖ్యత ఉంది. తను ఏది చెప్తే అదే వేదం. ఏదైనా అహీతోపెలు నోటి నుండి ఒక మాట వస్తే అది దేవుని యొద్ద నుండి వచ్చిన మాటతో సమానం అంట. అంటే దావీదు అహీతోపెలుకు అంత విలువిచ్చాడండి, అంత విలువిచ్చాడు. ఒక్కసారి పరిస్థితులు మారిపోయేసరికి ఒక్క రోజులో ప్లేటు ఫిరాయించేశాడు. ఒక్క రోజులోనే వెళ్ళిపోయాడు, హెబ్రోనికి వెళ్ళిపోయాడు, అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్షాలోముతో వెళ్ళిపోయి అబ్షాలోముతో పాటు బలిని అర్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, తిరిగి వచ్చి ఆయన చేసిన పని ఎంత ఘోరమైన పని ఏంటంటే, మనతో ఉండి నమ్మకంగా మన జీవితాన్ని ఎవరైనా నాశనం చేయగలరు అంటే ఒకే ఒక్క వ్యక్తి చేయగలడండి. మన శత్రువులు ఎప్పుడూ మనల్ని నాశనం చేయలేరు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మన శత్రువులు ఎప్పటికీ మనల్ని నాశనం చేయలేరు. మనల్ని ఏ వ్యక్తి అయినా నాశనం చేయగలిగాడు అంటే ఆ వ్యక్తి ఎవరంటే, మనతో ఉండి మనతో క్లోజ్ గా ఉండి మన ఇంటిలో ఉండి మన విషయాలన్నీ విని ఏదో ఒక రోజున తిరుగుబాటు చేశాడనుకోండి, ఆ వ్యక్తి చేసిన ద్రోహానికి తట్టుకోవడం చాలా కష్టం. అందువలన ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయకూడదండి. అహీతోపెలు చేసిన పని ఏమిటంటే 16వ అధ్యాయము, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 16వ అధ్యాయములో చూడండి, ఒక సలహా ఇస్తున్నాడు అబ్షాలోముకి. అబ్షాలోము అహీతోపెలుతో 20వ వచనం నుండి, మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుము రమ్ము అనగా, అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను. చూడండి ఎలాంటి సలహా ఇచ్చాడో, ఎంత ఘోరమైన సలహాలు ఇచ్చాడో. దావీదు గారు యెరూషలేమును పట్టణాన్ని వదిలి వెళుతూ ఆ పట్టణంలో ఏం చేశాడంటే, తనకున్న 10 మంది ఉపపత్నులను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అహీతోపెలు అంటున్నాడు, అబ్షాలోముకి తల్లితో సమానం, నువ్వు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళు, వారితో నీ ఉండు, ప్రజలందరూ చూడాలి. ఆ మిద్ది మీదకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ చూడగా ఏర్పాట్లు చేశారండి. ఎంత పెద్ద ద్రోహం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద ద్రోహం. రెండవది 17వ అధ్యాయము ప్రారంభ వచనములో అహీతోపెలు ఇస్తూ ఉన్న సలహా, దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దరున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పేదను. చూడండి, దావీదు గారు అలిసిపోయారు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు, కనీసం చెప్పులు కూడా లేవు, కొండపైకి ఎక్కారు, తినడానికి సరైన ఆహారం కూడా లేదు. అహీతోపెలు అంటున్నాడు, నేను 12,000 మందిని ఏర్పాటు చేసుకుని దావీదును నేను సంహరించేస్తాను. ఎంత ఘోరమైన పరిస్థితులు ప్రియమైన దేవుని బిడ్డలారా. అహీతోపెలు ఒక నమ్మక ద్రోహి. యేసుక్రీస్తు ప్రభువుకి ఇస్కరియోతు యోధా ఎలాంటి వాడో
దావీదుకు ఈ అహీతోపెలు అలాంటి వాడు. ఆత్మీయ జీవితంలో మనం కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తూ ఉంటది. నమ్మిన స్నేహితుడినే, మనతో ఉన్న స్నేహితుడినే అవమానపరచడం, ఆత్మీయంగా చంపివేయడం, అన్ని రకాలుగా కృంగ చేయటం, అది ఎప్పటికీ ఆశీర్వాదం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆ సమయంలో ఆయన జయము పొందిన వ్యక్తిగా ఉండొచ్చు, అభిషేకింపబడిన వ్యక్తికి అది ఓటమి కావచ్చు. దేవుడు అభిషేకించుకున్న వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే అది మానవుల ఎన్నిక కాదు. మనం ఏం చేస్తామంటే మనకు తెలిసి తెలియని జ్ఞానంతో ఒక మనిషిని ఎన్నుకుంటాం. దేవుడు ఎప్పుడు అలాగ చేయడండి. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే అది శాశ్వతమైన ఎన్నికది. అహీతోపెలు దావీదును సంహరించడానికి 12,000 మందిని తీసుకుని వెళ్లి చంపాలి అనుకున్నాడు. ఆ సమయంలో హుషై అబ్షాలోముతో అన్నాడు, నీ తండ్రి మామూలు వాడు కాదు. చాలా కోపముతో ఉన్నాడు, పగబట్టి ఉన్నాడు. ఆయన మనం జయించలేమో, ఎక్కడ ఉన్నాడో కూడా మనకు తెలియదు. ఆయన మీద యుద్ధం చేయాలంటే ప్రజలందరూ ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి అందరూ వెళితే తప్ప అని ఆ సమయానికి దావీదును రక్షించాడండి హుషై. ఎప్పుడైతే తను చెప్పిన మాట జరగలేదో 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. 17వ అధ్యాయం 23వ వచనం, అహీతోపెలు యొక్క జీవితం యొక్క ముగింపు ఎలా ఉన్నదో చూడండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకొని చనిపోయాను. చూసారా, దేవుని అభిషక్తుడైన దావీదుకు వ్యతిరేకంగా లేచిన అహీతోపెలు యొక్క జీవితం ఏ విధంగా అయిపోయిందంటే తనకు తానే ఉరివేసుకున్నాడు. అంత నీచంగా చనిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నమ్మక ద్రోహం చేస్తే చివరికి పట్టే గతి అలాగే ఉంటది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందువలన ఆత్మీయ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్న సంగతి మన జ్ఞాపకం చేసి, దావీదు జీవితంలో మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారు. మేలు చేసిన వారు ఉన్నారు, కీడు చేసిన వారు ఉన్నారు. మేలు చేసిన వారిని దేవుడు బహుగా దీవించాడు, కీడు చేసిన వారు వారే నష్టపోవటం మనం చూస్తా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మన యొక్క స్నేహాలు ఎలా ఉండాలి? ఆత్మీయ జీవితంలో దానియేలుకు కూడా స్నేహితులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మా దానియేలు యొక్క స్నేహితులు ఎవరు? ఎవరు చెప్పట్లా గట్టిగా? షడ్రకు, మెషకు, అబేద్నెగో. దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? వారు పవిత్రులు, అంతే. వారు పవిత్రులు. వారు బబులోను దేశానికి చెరగా తీసుకుని రాబడ్డారు. 3 సంవత్సరాలు రాజు తినే ఆహారం, రాజు తాగే పానీయం వారు స్వీకరించే గొప్ప భాగ్యం వారికి కలిగింది. బబులోను దేశంలో భయంకరమైన విగ్రహారాధన ఆల్రెడీ నెబుకద్నెజరు రాజు జయించాడు కాబట్టి వారి దృష్టిలో ఏంటంటే వారి దేవుడి కన్నా మా దేవుడు గొప్ప, వారి దేవుడి కన్నా మా దేవత గొప్ప అని వారిలో ఒకలాంటి అహంకారం ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారంటే వాళ్ళ దేవుడు ఓడిపోయాడని అర్థం. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, యవ్వన బిడ్డలండి వీళ్ళు, యవ్వన బిడ్డలు. దానియేలు అంటాడు, ఈ ఆహారము తిని ఈ పానీయము తాగి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోలేము. అది ఎంత విలువైనదైనా, ఎంత రుచి కలిగిందైనా. మనిషి తిండికి చాలా మంది పడిపోతారండి. తిండిపోతులు పరలోక రాజ్యానికి చేరరు. వారు ఇది విగ్రహార్పితమైనది, దీని వలన మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోము. వారు స్నేహితులు కావడానికి వారిలో ఒకరికి ఉన్న బంధం ఏంటంటే పవిత్రత అనే బంధం, దేవుని భయము అనే ఒక బంధం ప్రియమైన దేవుని.
మన స్నేహితులు కూడా దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో భయం తగ్గిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. భక్తి పెరిగిపోతుంది కానీ భయం తగ్గిపోతూ ఉంది. మీకు మాట చెప్పనా, చాలా మంది ఆదివారం చర్చికి కూడా రావట్లేదండి. తెలుసండి, వాళ్ళు చెప్పే జవాబు ఏంటి చెప్పమంటారా? మాకు ప్రార్థన వచ్చు, మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, టీవీలో వాక్యాలు వింటున్నాం, ఆన్లైన్లో వాక్యాలు వింటున్నాం. మంచిదే కాదనట్లా. నేను సేవకుడిగా చెప్తున్నాను, దేవుని మందిరాన్ని సన్మానించాలి. నీ భక్తి యథార్థమైన భక్తి అయితే, నీ భక్తి యథార్థమైన భక్తి అయితే ఆదివారం ఖచ్చితంగా 10 గంటలకు మందిరంలో కనపడాలి. 2 రకాలైన భక్తులు ఉంటాయి. క్రమమైన భక్తి, రెండోది రెండోది గట్టిగా అక్రమమైన భక్తి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకటేంటి, అందరూ చెప్పండి అమ్మా. క్రమమైన భక్తి, రెండోది అక్రమమైన భక్తి. దేవుడు సంఘానికి ఇచ్చినంత విలువ దేనికి ఇవ్వాల? దేవుడు దేనికోసం ప్రాణం పెట్టాడు చెప్పండి. ఈ రోజుల్లో ఏంటో కొంచెం ప్రార్థన వస్తే, కొంచెం వాక్యం వస్తే, కొంచెం భక్తి వస్తే మందిరానికి రావట్లేదండి. నీకు ఎంత ఆత్మ ఉన్నా, నీకు ఎంత అభిషేకం ఉన్నా, యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు, అక్రమము చేయువారులారా అన్నాడు. ఎవరు వాళ్ళు? వాళ్ళకి ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, దెయ్యాలను వెళ్ళగొడతారు, అన్నీ చేస్తున్నారు. అన్నీ చేసినా వారిలో ఏమీ లేదు. క్రమం ఖచ్చితంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రమం ఖచ్చితంగా ఉండాలి. దేవునికి, దేవుని మందిరానికి ఉన్నతమైన విలువను మనము ఇవ్వాలి. ఈ రోజుల్లో దేవుని మందిరానికి విలువ ఉండట్లా, దేవుని సేవకునికి కూడా విలువ ఉండట్లేదండి. తెలుసండి, చాలా కార్యక్రమాలు వారి మందిరంలో కాపరి కాకుండా వేరే కాపరితో చేయించుకునే అనేక మంది విశ్వాసులు ఉన్నారు. వారు భక్తిలో బాగా పెరిగిపోయిన వారు. వారికి తెలియదండి, ఒక రోజున దేవుడికి మనం లెక్క చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భక్తి అంటే అంత ఆషామాష కాదు. ఒక రోజున దేవుని సింహాసనం ఎదుట మనమందరము నిలవబడి, ఒకవేళ రేపే నీవు సంఘ కాపరివైతే, రేపే నువ్వు ఒక సంఘాన్ని స్థాపిస్తే నీకు తెలుసా విలువేంటో, సంఘం విలువేంటో, సంఘ కాపరి విలువేంటో మనకు తెలుసుద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను చూశానండి, కొన్నిసార్లు గృహప్రవేశం అప్పుడు వేరే పాస్టర్ గారు, పెద్ద పెద్ద పాస్టర్ గారిని పిలుస్తూ ఉంటారు. ఆ సంఘ కాపురం తీసి పక్కన కూర్చోబెడతారండి. వారికి దేవుని దగ్గర విలువ ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ దేవుడు నీకు ఆ సంఘ కాపురే కావాలనుకుంటే ఆయన్నే తీసుకొచ్చి నీకు పెడతాడు. తెలుసండి, భక్తిలో మనకు ఒక క్రమం ఉండాలి, క్రమం ఉండాలి. దానికి దేవుని యందు భయభక్తులు మనకు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీవు చేసే భక్తి ఏదైనా సంఘక్షేమం కోసమే ఉండాలి, మన వ్యక్తిగతమైన వాటి కోసం ఉండకూడదు. దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చినా, ఏ వరాన్నిచ్చినా, ఎంత ఆత్మలో బలపడినా తప్పకుండా సంఘక్షేమం కోసం దేవుడి నుండి వాడుకుంటాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సంఘం వర్ధిల్లాలి, నిన్ను బట్టి సంఘం వర్ధిల్లాలి. దేవుడు నిన్ను చూసి ఆనందించే విధంగా మన భక్తి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దానియేలు యొక్క భక్తి దేవుడంటే భయము కలిగిన భక్తి, దేవుడంటే భయం కలిగిన భక్తి. అలాంటి దానియేలు జీవితంలో ఒక గొప్ప శోధన వచ్చింది. నెబుకద్నెజరు రాజుకి కల వచ్చిందంట, కల మరిచిపోయాడు. ఆ దేశంలో ఉన్న శకునగాండ్రు, గారడి వారు, ఇక ఆ విద్యలు తెలిసిన వారందరినీ పిలిచాడు. నేను కలగన్నాను, ఆ కల భావం చెప్పమంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవు కన్నా కల ఏంటో చెప్పు, మేము భావం చెప్తామంటే నేను కల కూడా మర్చిపోయానంటాడు. మీరు చెప్పకపోతే అందరిని చంపేస్తానంటాడండి. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు చేసిన పని ఏమిటంటే, దానియేలు తన స్నేహితులైన 3 చెప్పాడు, నా కోసం మీరు ప్రార్థన చెయ్యండి. మన స్నేహితులు, మన కోసం ప్రార్థన చేసే స్నేహితుల్ని మనం సంపాదించుకోవాలి. మన కోసం ప్రార్థన చేసే స్నేహితుల్ని మనం సంపాదించుకోవాలి. దానియేలు కోసం వారు 3 ప్రార్థన చేశారు. దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. పరమందున్న దేవుడు దానియేలుకు దర్శనము ద్వారా చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. గొప్ప విగ్రహాన్ని చూపించాడు. నెబుకద్నెజరు కన్న కలను దేవుడు చూపించాడు. ఒక్కసారి అప్పటి వరకు అందరినీ సంహరించాలి అనుకున్న ఆయన నెబుకద్నెజరు రాజు దానియేలు పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా.
రెండవ గ్రంథం దానియేలు గ్రంథం 2వ గ్రంథం 48వ వచనాన్ని చదివినప్పుడు, 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనం చదివినప్పుడు, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోనులోని సంస్థానములంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానులుగా నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకునగా రాజు షడ్రకు మెషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిలో ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలును రాజుగారు హెచ్చిస్తే దానియేలు గారు ఆ ముగ్గురు కోసం ఆయన బ్రతిమలాడుకున్నాడు. ఆ ముగ్గురి యొక్క ఆశీర్వాదం కోసం వారి ముగ్గురిని కూడా విచారణకర్తలుగా పెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో కొన్నిసార్లు దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ ఉంటే ఈ లోకములో మనము ఎవరితో స్నేహము చేయడానికి పనికి రాకుండా కూడా పోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా జీవిస్తూ ఉంటే ఆ సమయంలో దేవుడే మన స్నేహితుడిగా మారిపోతాడు. దేవుడు మన స్నేహితుడిగా మారిపోతాడు. అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 8వ వచనములో, అలాగే దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనములో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో దేవాది దేవుడు అబ్రహామును గురించి ఇచ్చిన 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు చెప్పాడండి, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. కారణం ఏమంటారు? దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు స్నేహితుడు కాగలడు? ఈ లోకములో దేవుని కొరకు రోషముగా జీవించినప్పుడు, మనుషులందరూ విడిచిపెట్టినప్పుడు, మనుషులు ఒంటరిగా మారిపోయినప్పుడు, ఈరోజు మనం చదివిన కీర్తనలో, అయ్యా నేను ఇంటి మీద ఉన్న ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నానంటాడు కీర్తనాకారుడు 73వ కీర్తనలో. ఇంటి మీద ఉన్న ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా ఉన్నాను. కారణం ఏంటంటే 73వ కీర్తన చదువుతా ఉండంటే భక్తిహీనులు పెరిగిపోతా ఉన్నారు, వృద్ధి చెందుతా ఉన్నారు. భక్తి లేనివారు, దుష్టులు, దుర్మార్గులు అందరూ వృద్ధి చెందిపోతా ఉన్నారు. కనీసం నాకు స్నేహితులు కూడా లేరయ్యా అంటే చివరి వచనంలో అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటాడు. దేవుని పొందు అంటే దేవుని స్నేహం. ఆ దేవునితో స్నేహం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్నేహం వేరు, ఇహలోక స్నేహం వేరు. ఇహలోకముతో స్నేహం చేస్తే దేవుడు మనకు దూరమైపోతాడు. ఇహలోకములో ఉన్న స్నేహం దేవునికి వైరము అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము దేవుని స్నేహితుడు అనే మాట మనం చదువుతాం. ఇంకా యోబుకు కూడా స్నేహితులు ఉన్నారు. యోబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? యోబుకి ఎంతమంది? ఎవరు వాళ్ళు? ఎలిఫజు, బిల్దదు, జోఫరు, ఎలీషు, 4 ఉన్నారు. ఎంతమంది? ముందు 3 ఉంటారు, తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు, 4 వస్తారు. వాళ్ళు అన్న మాటలు మామూలు మాటలు కాదండి. వాళ్ళు అన్నారు, నువ్వేదో పాపం చేసావు కాబట్టి నీ పిల్లలు చచ్చిపోయారు అన్నాడు. దేవుడు ఉట్టిగానే నీతిమంతుల్ని ఈ విధంగా బాధలు పెట్టడు. నీ ఇంట్లో నుండి దుష్టత్వాన్ని తీసివేసుకో అన్నారు. నీవు విధవరాళ్ళ సొమ్ము లాగేసుకున్నావు, నువ్వు వారిని మింగేసావు, వాళ్ళ సొమ్ము లాగేసుకున్నావు అని చాలా మాటలు అన్నారండి. యోబు గారు స్నేహితుల గురించి చాలా మాటలు చెప్పాడు, సమయం లేదు కానీ. స్నేహితులంట ఎండమావులు లాంటి వారంట. స్నేహితులు ఎండమావులు లాంటి వారు. ఎండమావులు ఎలా ఉంటాయి? దూరం నుంచి చూస్తే నీళ్లు కనపడతా ఉంటాయి. ఆ నీళ్లు కనపడినప్పుడు చుట్టూ స్నేహితులే. దగ్గరికి వెళ్తే ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు ఒకళ్ళు మిగలరు. మన జీవితంలో మనకి ఏమీ లేనప్పుడు ఒక్కరు కూడా మనతో నిలబడరు. అని అంటాడు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యమైపోయాను. నా ప్రాణ స్నేహితులందరూ నన్ను విడిచిపెట్టేశారు. ఎవరో నమ్ముకోదగిన వారు ఒకరూ లేరు. ఎంత గొప్ప యోబు లాంటి మహాభక్తుడండి. ఒక్కసారి ఆ కుటుంబం మీదకి తుఫాను రాగానే అందరూ మాయమైపోయారు. అందరూ మాయమైపోయారు. యోబుకున్న గొప్పతనం ఏంటంటే, యోబు దేవుణ్ణి పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, యోబు దేవుణ్ణి పట్టుకున్నాడు కాబట్టి యోబు ఎక్కడ కూడా కురింగిపోలేదు. దేవుణ్ణి పట్టుకున్న వారు ఈ లోకంలో ఎవరు విడిచినా నిలబడగలం. ఎంతమంది వ్యక్తులు విడిచిపెట్టినా మనం నిలబడగలం. ఎందుకంటే మనల్ని పట్టుకున్నది ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కూడా తనకిష్టమైన వారిని స్నేహితులు అని పిలిచారు. యోహాను సువార్త
11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా స్నేహితుడు అని పిలుస్తున్నారు. ఎవరిని? ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభు సేవా జీవితంలో 3వ సంవత్సరం వచ్చేసరికి, 3.5 సంవత్సరాల సేవలో 3వ సంవత్సరం వచ్చేసరికి ప్రభువుకి శత్రువులు ఎక్కువైపోయారు. ముఖ్యంగా ఈ శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభుకి శత్రువులుగా, ఎక్కడ దొరుకుతాడా పట్టుకుందాం అని చంపేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. అందువల్ల చాలా మంది బహిరంగంగా కూడా ప్రభువుని అంగీకరించలేకపోయారు. అలాంటి సమయంలో బేతనీయులో ఉన్న మార్తా, మరియా, లాజరు ప్రభువుని తన గృహంలోనికి ఆహ్వానించారు. ప్రభువుని ఆహ్వానించడం అంత తేలికైన విషయం కాదండి. చాలా కష్టం. ఎన్నో వ్యతిరేకతలు, తోటి వారే అనేక మాటలు అనే పరిస్థితులు. దేవుణ్ణి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆహ్వానించుకుంటే ప్రభు పిలిచే పిలుపు ఏంటంటే, నా స్నేహితుడైన లాజరు అన్నాడు. చూసారా, చనిపోయేటప్పటికి లాజరు గారు చనిపోయారు. నా స్నేహితుడైన లాజరు. దేవుని బిడ్డలారా, నిలబడాలి దేవుని కోసం, ఆయన ప్రేమించాలి, ఆయన ఆహ్వానించుకోవాలి, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి. దేవుడు దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా యోహాను సువార్తలో 15వ అధ్యాయములో, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదివినప్పుడు, యేసయ్య ఆయన చెప్పిన చివరి మాటలు ఇవి. తన మరణానికి ముందు ప్రభువు చెప్పిన మాటలు. వాస్తవానికి ఈ మాటలు పెరియా అనే ప్రాంతంలో, యోర్దానుకు అటువైపున ఉన్న ప్రాంతంలో, మీరు మార్కు సువార్త 10వ అధ్యాయం చదివితే, మార్కు సువార్త 10వ అధ్యాయం అంతా కూడా ప్రభువారు పెరియా ప్రాంతంలో చేసిన బోధ అది. మనకి ప్రభువారు కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. చూడండి 13వ వచనములో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. ప్రభువారు మనల్ని స్నేహితులు అని పిలవాలని ఆశపడుతున్నాడు. అలనాడు శిష్యుల్ని స్నేహితులు అని ప్రభువారు పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయన ఆజ్ఞకు లోబడతారో, ఆయన కట్టడలు గైకొంటారో వారందరూ కూడా ప్రభువు యొక్క స్నేహితులే. ప్రభు అన్నారు, నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను అంటున్నాడు. దానికి ప్రభు ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఏంటంటే, ప్రాణం ఇచ్చే అంతగా ప్రేమించాలంట. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో కూడా తోటి వారి ఎడల ప్రాణము పెట్టే అంత ప్రేమ కలిగి ఉండాలి. అది సంఘం అంటే. సంఘంలో ఒక వ్యక్తి తోటి వ్యక్తికి ప్రాణము పెట్టే అంత ప్రేమ కలిగి ఉండాలి. దేవుళ్ళో ఎదగడం అంటే మనం బాగా ప్రార్థన చేసేస్తున్నాం, బాగా బైబిల్ చదివేస్తున్నాం, అది కాదండి. ఆ విన్న వాక్యము, చదివిన వాక్యము మనలోనికి రావాలి. ఆ ప్రేమ మనలో పెరగాలి. మనలో ఉన్న ద్వేషం, పగ, కోపం, అసూయ, ఈర్ష అన్నీ పోవాలి. ప్రేమలో ఎదగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో ఎదగాలి. ఇక మాట చెప్తాను, సంఘక్షేమం కోసం. దేవుని బిడ్డలారా, సంఘంలో ఎవరు కూడా తోటి వ్యక్తి గురించి ఎప్పుడో ఎక్కడా తప్పుగా మాట్లాడకూడదు. ఇది మీకు ఆశీర్వాదం. సంఘంలో ఎవరో ఎప్పుడో ఎక్కడ, ఒకవేళ నీకు ఏదైనా తప్పు తెలిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. డైరెక్ట్గా ఆ వ్యక్తితో ప్రేమపూర్వకంగా చెప్పు. దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడండి. ధైర్యం ఉంటే ఆ వ్యక్తితో ప్రేమపూర్వకంగా మనం చెప్పగలగాలి. ధైర్యం లేకపోతే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. సంఘాన్ని మనం ఎంత క్షేమం కోరతామో దేవుడు మన కుటుంబాలని అంత క్షేమంగా ఉంచుతాడు. ప్రేమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ఆత్మ కలిగించే ఐక్యము మనం కాపాడుకోగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపాడుకోగలగాలి.
ఈ రోజున స్నేహితుల దినోత్సవం రోజున దేవుని ప్రేమను కలిగి, దేవుని ఆత్మను కలిగి మనం కూడా మంచి స్నేహితులుగా మారాలి. కొద్దిగానైనా మనం మారాలి ప్రియమైనది. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. దేవుని ప్రేమను మనం కలిగి జీవించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ లోకంలో మనకి ఎవ్వరు స్నేహితులు లేకపోతే ఆ పరమ తండ్రి అయిన దేవుడే మనకు స్నేహితుడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎందుకో పనికిరాని మమ్ముల్ని, ఈ లోకంలో కొంత పేరు ప్రఖ్యాతులు ఉండి, ఐశ్వర్యం ఉండి, పొజిషన్ ఉన్న వాళ్ళే వారికంటే తక్కువగా ఉన్న వారిని స్నేహితులు అని పిలవడానికి సిగ్గుపడుతూ ఉన్న పరిస్థితుల్లో పరమ తండ్రివి నాయనా మమ్మల్ని నీ స్నేహితులు అని పిలవడానికి నీవు సిగ్గుపడని గొప్ప దేవుడివైనందుకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించడానికి, నిన్ను హత్తుకోవడానికి, నీకు లోబడడానికి మీ కృపా సహాయము మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మా సంఘం నీ ప్రేమతో నింపబడాలి, నీ ఆత్మతో నింపబడాలి. దేవ, ప్రతి ఒక్కరూ నీ కృపను పొందుకోవాలి. మాలో ఎలాంటి చేదు ఉండకూడదు నాయనా. నీ పరిశుద్ధ రుధిర ధారలో మేము కడగబడాలి. సమస్త మహిమా మీకు కలుగునుగాక. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని